ఈ లెక్కన ఇప్పుడు మన హీరోలు వరుసైడ్స్ కొట్టడం కష్టమే. ఎందుకంటే ఈ పాండే కల్చర్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, హైప్, పైగా ఎక్స్పెక్టేషన్స్, గ్యాప్, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడున్న హీరోలు వరుసగా అంటే ఒకటి రెండు కాదు, ఓ 3-4 హిట్లు కొట్టడం చాలా కష్టమే. బట్ స్టిల్ మన హీరోలు లాస్ట్ డికెట్ చూసుకుంటే మాత్రం చాలా మందే కొట్టారు. అండ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే బాగానే ఉన్నాయి హ్యాట్రిక్ హిట్స్. సో ఆ ముచ్చట గురించి మాట్లాడదాం ఇవాళ. ఎవరు ఎన్ని కొట్టారు, ఎన్ని హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి, అండ్ రీసెంట్ ఎవరు కొట్టారు, నెక్స్ట్ ఎవరు కొట్టబోతున్నారు అని చెప్పి జస్ట్ ర్యాండమ్ గా డిస్కస్ చేద్దాం. సో మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని జర హైప్ కొట్టేసేయండి ప్లీజ్. సో ఫస్ట్ మన టైర్ 1 లిస్ట్ నుంచి ఫస్ట్ హ్యాట్రిక్ హిట్ కొట్టింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ హిట్ గోకులంలో సీత, మంచి హిట్ అయింది, ఎవర్ గ్రీన్ మూవీ. దాని తర్వాత సుస్వాగతం, అదే కంటిన్యూస్ స్ట్రీక్ తో మంచి ఇంకో హిట్ కొట్టాడు. అండ్ తర్వాత ఒక బిభత్సం, తొలి ప్రేమ, క్లాసిక్ హిట్, ఆ ఇయర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్. అండ్ సో ఫస్ట్ హ్యాట్రిక్ హిట్ మన గోకులంలో సీత, సుస్వాగతం అండ్ తొలి ప్రేమతో ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టాడు. అండ్ వెంటనే మళ్ళీ అదే స్ట్రీక్ కంటిన్యూ చేస్తూ తమ్ముడు, బద్రి, ఖుషి, కల్ట్ ఫిలిమ్స్. ఆ పీరియడ్ లో ఒక టైర్ 1 హీరోకి పడే కల్ట్ ఇంకంతకంటే ఫాలోయింగ్ ఇంకేం రావాలి. సో ఆ రేంజ్ లో హిట్స్ పడ్డాయి లైన్ గా త్రీ. సో 2 times కొట్టాడు హ్యాట్రిక్స్. తర్వాత మళ్ళా హిట్లు పడ్డాయి, ఫ్లాపులు పడ్డాయి, డిజాస్టర్లు పడ్డాయి, కానీ హిట్లు పడ్డా 1-2 లానే పడ్డాయి, హ్యాట్రిక్ అయితే పడలేదు. సో తర్వాత మహేష్ అన్నకి ఫీట్ అందుకోవడానికి కొంచెం టైం పట్టింది, బట్ కొట్టడం గట్టిగా కొట్టాడు. ఫస్ట్ దూకుడు, తర్వాత బిజినెస్ మ్యాన్, సీతమ్మగరు, సినిమాల చెట్టు, డిఫరెంట్ జానర్స్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. అండ్ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది చాలానే, ఒక 6-7 years గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ భరతన నేను, మహర్షి, సర్లే నీకెవ్వరు, ఈ 3 మళ్ళీ సూపర్ హిట్స్ అయ్యాయి. సో అలా 2 times కొట్టాడు మహేష్ బాబు కూడా. తర్వాత ప్రభాస్ 2013 మిర్చితో సాలిడ్ హిట్ కొట్టి దాన్ని ఇట్లా కంటిన్యూ చేశాడు. అండ్ ఇది ఫస్ట్ లైక్ ఎట్లా అంటే ఒక రీజనల్ తో స్టార్ట్ చేసి పాన్ ఇండియాగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం ఫస్ట్ హీరో మిర్చి, బాహుబలి 1 and 2. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది సలార్, కల్కి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాజాసాబ్ తో హిట్ కొడితే మళ్ళీ చాలా ఏళ్ళకి ప్రభాస్ అన్న హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే. నెక్స్ట్ అల్లు అర్జున్ 2014 లో, బన్యానకు కూడా చాలా టైం పట్టింది. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో 2 హిట్స్ కొట్టాడు, బట్ 2 హిట్స్ తర్వాత ఒక ఫ్లాప్ పడ్డది. సో ఫైనల్ గా 2014 లో రేసు గుర్రం లాంటి ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి, రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, క్లాస్ మాస్ ని బాగా ఎంటర్టైన్మెంట్ సినిమాని బాగా బ్యాలెన్స్ చేసుకుని కొట్టాడు. మళ్ళీ గ్యాప్ వచ్చింది, కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి, ఇట్లు పడ్డాయి. సో 2020లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి అలవైకుంఠపురంలో, పుష్ప 1 and 2. ఇందాక ప్రభాస్ అన్న దాంట్లో ఆస్పెక్ట్ మాట్లాడుకున్నాం కదా, సో మళ్ళీ ఇక్కడ అయింది, అది రిపీట్ అయింది. ఒక రీజనల్ తో స్టార్ట్ చేసి పాన్ ఇండియాగా హ్యాట్రిక్ హిట్స్ కంటిన్యూ చేశాడు. తర్వాత ఎన్టీఆర్ స్టార్టింగ్ నుంచి చాలా లేట్ గా అందుకున్న హీరో మన తారక్ అన్న హ్యాట్రిక్ హిట్స్. సో 2015 లో టెంపర్ తో పడింది, టెంపర్ తర్వాత నాన్నక్ ప్రేమతో, జనతా గ్యారేజ్, వరుసగా మళ్ళా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జానర్స్ కొట్టాడు. అండ్ జైలవకుశ సెమీట్ కాబట్టి కన్సిడర్ చేయట్లేదు, ఒకవేళ అది తీసేసినా కూడా విత్ ఇన్ నో గ్యాప్, అరవింద సమేత, త్రిపుల్ ఆర్ అండ్ దేవరా మళ్ళీ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు సెకండ్ టైం. అలా 2 times మళ్ళీ తారక్ అన్న 2 times కొట్టాడు. సో లాస్ట్ రామ్ చరణ్ అన్నది ఒకటే పవన్ బ్యాడ్ లక్. ఓ 2 హిట్లు పడ్డ వెంటనే ఒక ఫ్లాప్ పడుతుంది, లైక్ చిరుత, మగధీర తర్వాత ఆరెంజ్ ఫ్లాప్, రచ్చ నాయక్ తర్వాత తుఫాన్ ఫ్లాప్, ఎవడు గోవిందుడు అందరి వాడే తర్వాత బ్రూస్లీ ఫ్లాప్, మళ్ళా ధృవ రంగస్థలం తర్వాత వినయ విధరామ ఫ్లాప్. మరి ఫ్యూచర్ లో చరణ్ అన్న కొట్టాలని విష్ చేద్దాం ఒక హ్యాట్రిక్ హిట్. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. సో ఎట్ ప్రెసెంట్ సినారియోని బట్టి చూస్తే ప్రభాస్ కి ఛాన్స్ ఉంది, మళ్ళా అల్లు అర్జున్ కి ఛాన్స్ ఉంది. సో చూద్దాం. అండ్ ఆల్సో ఎన్టీఆర్ కి ఛాన్స్ ఉంది ఇంకో మళ్ళీ కంటిన్యూస్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టడము. మరి నెక్స్ట్ ఎవరు కొడతారో చూడాలి. మీ ఫేవరెట్ మూవీ ఏంటి, మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కింద మెన్షన్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.